ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు దామిని, ఇదేమి ఆయన నాకు సపోర్ట్ చేసినట్టు కాదు. పద్ధతి సంస్కృతి తెలిసిన మనిషిగా నీకు అడ్వైస్ చేస్తున్నారు. అంటే నేను పద్ధతి పాడు లేకుండా అంత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నానా? నేను అలా అనలేదు దామిని. నా మాటల్ని నువ్వు తప్పుగా తీసుకోవద్దు. అయినా మన స్థాయి ఎలా అయినా ఉండొచ్చు, కానీ దేవుడి ముందు మన స్థాయి ఏది పనిచేయదు. మనం ఎంత గొప్ప అయినా కావచ్చు, కానీ మన గొప్పతనం చెప్పులు వేసుకొని దేవుడి ముందు ప్రదర్శించకూడదు. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. అంటే ఇండైరెక్ట్ గా నా లిమిట్స్ లో నన్ను ఉండమని అంటున్నావా? దామిని, ఏంటిది? పెద్ద చిన్న గౌరవం లేకుండా. ఈ ఇంట్లో ఎవరికి గౌరవం ఇవ్వాలో నాకు తెలీదా? ఈ మాట ముందు ఈవిడికి చెప్పండి. చెప్పులేసుకుని ఇలా ఇంట్లో తిరగడం మనలాంటి రిచ్ పీపుల్ కి బై బర్త్ నుంచి అలవాటు కదా. అది తప్పంటే నేను ఒప్పుకోవాలా? దామిని, నువ్వు ఈ ఇంట్లో ఎలాగైనా ఉండమ్మా. కాదని ఎవరన్నారు? ఒక్క దేవుడి విషయంలో నువ్విలా చెప్పులతో మంచిది కాదమ్మా. అర్థం చేసుకో. బయట మనం ఎలా ఉన్నా ఇంట్లో ఉండే పద్ధతులు కుటుంబ సభ్యులందరూ ఒకేలా పాటించాలి. చిన్నపిల్ల, తను పెరిగిన పరిస్థితులు వేరు కదమ్మా. అమ్మా, చూసావుగా దామిని పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో? అవునమ్మే, ఏడ నువ్వే పెద్ద తెక్కలు దాని అనుకుంటే ఇప్పుడు ఇది నీకన్నా పెద్ద తెక్క మొహం దానిలాగా ఉండదు. ఏందమ్మీ అట్ట చూస్తావు? నువ్వేమన్నా ఈడ పరమ సాధ్యమని అనుకుంటున్నావా ఏందే? అది కాదిప్పుడు. ఇక్కడ మనం ఎలా ఉంటున్నామన్నది మ్యాటర్ కాదు. ఆ వచ్చిన లూజ్ ది మనకెలా యూజ్ అవుతుందనేది మనకి అవసరం. అసలు విషయం ఏందో చెప్పమ్మే. ఏముంది, వచ్చిన ఆ తిక్కల దామినిని మన మాటలతో మడతేసి మంచితనంతో తడిపేసి వెన్న ముద్దలా మన మంటేని కరిగిపోయేలాగా చేసి మన బ్యాచ్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలి. అంటే ఏందమ్మే, ఆ పిల్లను కూడా ఈ ఇంట్లో పని మనిషిని చేసేద్దామంటావా ఏందే? అమ్మా, బ్యాచ్ అంటే పని మనిషి బ్యాచేనా? దాన్ని మన మనిషిని చేసుకోవాలి అంటున్నాను. అప్పుడు మన బలం పెరుగుతుంది. కరెక్ట్ గా చెప్పుండేవమ్మే. ఎంతకీ అది మన మనిషి ఎట్టా అవుద్ది? అసలు దాన్ని చూస్తుంటే ఏదో మాదిరిగా ఉంటది. అమ్మా, అది ఏ మాదిరుంటే మనకెందుకు? ఒక్క కాఫీ కప్ తో నేను కంట్రోల్ చేయగలను. నా గురించి నీకు తెలుసుగా. తెలుసు కాబట్టి అమ్మి నా టెన్షన్ అంతా. నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను. మ్యాటర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కాఫీ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అమ్మగారు,
అమ్మగారు హే, కొంచెం దూరం జరగండి, దూరం జరుగు. ఎవరు మీరు? ఈ ఇంట్లో పని మనుషులా? పరిచయం చేసుకోకుండానే అట్టా చూసి ఇట్ట భలే చెప్పేసి ఉండదు కదమ్మీ. అవునమ్మగారు, మేము ఈ ఇంట్లో సర్వెంట్స్. మేము సర్వెంట్స్ అని అలా ఇంగ్లీష్ లో చెప్పినా మీరు ఈ ఇంట్లో పని వాళ్ళే, అర్థమైందా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. కాఫీ అమ్మగారు మీకోసం స్పెషల్ గా చేసుకొచ్చాం. ఈ ఇంట్లో నేనే కదా స్పెషల్. ఆ మాత్రం స్పెషల్ గా తేవడం మీ బాధ్యత. ఈ కాఫీ ఎవరు పెట్టారు? నేనే అమ్మగారు, నేనే. కాఫీ పెట్టింది నేనే. అవునా? అమ్మే, అయ్యో అయ్యో, అమ్మే, ఊరుకో అమ్మే. అనన్య, ఏమైంది? ఏమైంది? అయ్యో, ఏమైందమ్మా? ఏమైంది? అసలు దీన్నెవరైనా కాఫీ అంటారా? చిచి, నా లైఫ్ లో ఇంత వరస్ట్ కాఫీని నేను ఎప్పుడు తాగలేదు. ఫస్ట్ టైం. నోరంతా పాడైపోయింది. దామిని, ఏమైందమ్మా? అమ్మా, కనీసం కాఫీ అయినా పెట్టడం రాని ఈ వేస్ట్ ఫెలోస్ ని ఈ ఇంట్లో పనులు ఎవరు పెట్టారు? ఆ, వీళ్ళు మన ఇంట్లో ఎప్పటి నుంచో పనివాళ్ళమ్మా. అవునవును, మన ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారమ్మా. పని చేసే వాళ్ళైతే కనీసం కాఫీ పెట్టడం కూడా రాకపోవడం ఏంటి? నాకు కాఫీ అంటే ప్రాణం. అలాంటి కాఫీ మీదే నాకు అసహ్యం పుట్టించారు. అమ్మా, వీళ్ళని వెంటనే పనిలోంచి తీసేయ్. అయ్యో, ఈ మాత్రం దానికే పనిలో నుంచి తీసేడు వెంటమ్మా. అవునమ్మా, పాపం మనింటిని నమ్ముకుని బ్రతుకు నీడుస్తున్నారు. ఇప్పుడు మనం కూడా కాదంటే రోడ్డును పడతారు.